గ్రంథం చాలా జాగ్రత్తగా చదవగలిగితే చాలా సందర్భాలలో చాలా మంది భక్తుల జీవితాల్లో కరువును సంభవించినట్లు మనకు తెలుసు. మన మూల పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే దైవజనుడైనటువంటి మోషే, నాయకుడైనటువంటి యెహోషువ, తర్వాత న్యాయాధిపతుల కాలములో కరువులు వచ్చినట్లుగా మనమందరం గమనిస్తాం, గ్రహించగలుగుతాం. అబ్రహాము దినములలో కూడా కరువు వచ్చింది. కానీ ఆ కరువు అబ్రహాము సంతానానికి అందరికీ ఆశీర్వాద ఆ కరువు కాలంలో అబ్రహామునకు ఏ విధమైనటువంటి మరణము సంభవించలేదు. అది అబ్రహాము కాలంలో వచ్చిన కరువు కావచ్చు, ఇస్సాకు కాలంలో వచ్చిన కరువు, యాకోబు కాలంలో వచ్చిన మోషే కరువు. అయితే ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములలో వచ్చిన కరువు కాలంలో మనమందరము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ మరణము సంభవించినట్లుగా కరువు కలిగినటువంటి పరిస్థితులలో అబ్రహాముకు కరువు వచ్చింది కానీ మరణం చూడలేదు. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది కానీ మరణము చూడలేదు. యాకోబు కాలములో కూడా కరువు వచ్చింది కానీ వాళ్ళకు కూడా మరణము చూడలేదు. కానీ ఇక్కడ మనము రూతు గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చదివితే ఇక్కడ కూడా కరువు వచ్చింది కానీ ఇక్కడ భయంకరమైన చూడండి. అబ్రహాము ఉన్న ప్రాంతాన్ని విడిచి ఐగుప్తునకు వెళ్ళాడు. ఇస్సాకు కూడా కరువు కాలంలో తన ప్రాంతాన్ని విడిచి ఎడారు దేశానికి వెళ్ళాడు. యాకోబు కూడా తాను ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి కరువు కాలంలో తాను ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి యాకోబును కూడా పూర్వకాలంలో కరువు వచ్చిన ప్రతి సందర్భంలో, కరువు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా వారు ఉన్నటువంటి దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళిన పరిస్థితులను మనం పరిశుద్ధ బైబిల్లో చూస్తాం. అయితే వాళ్ళకి ఎవ్వరికి మరణ శిక్ష రాలేదు. వారికి ఎవరికి కూడా కరువు కాలంలో ఏ విధమైన హాని జరగలేదు. కానీ కరువు కాలంలో వారు అంతకంతకును వర్ధిల్లేరు అని మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. స్తోత్రం. దేవుడు కరువు కాలంలో దేవుని ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటాము. అబ్రహామును దేవుడు కరువు కాలములో ఆశీర్వదించాడు. ఇస్సాకును కూడా కరువు కాలములో ఎంతగానో ఆశీర్వదించాడు అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతాము. ఆ దినములలో వచ్చినటువంటి కరువు కాలములోనంట ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనమును వేసి ఆ సంవత్సరము
స్తోత్రం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే, మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఏంటంటే, వారు తమ స్వదేశాన్ని విడిచి పరాయి దేశానికి కరువు కాలములో వెళ్లితే ఆశీర్వదించబడ్డారు. ఋతు గ్రంథంలో కరువు వచ్చిందని, కరువు వచ్చిందని వాళ్ళు తమ స్వదేశాన్ని విడిచి ఎక్కడికి పోయారంట? మోయాబుకు వెళ్ళారు. మోయాబుకు వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? ఎలీమెలెకు, నయోమి, తన కుమారులైన మహులోను. వారు వారి స్వదేశము అనబడిన కనాను దేశాన్ని విడిచిపెట్టి, వాగ్దాత్త దేశాన్ని విడిచిపెట్టి, బెత్లెహేమును విడిచిపెట్టి వారు మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఎప్పుడైతే మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళారో అక్కడ జరగరాని నష్టము వారికి జరిగినట్లుగా మనం అందరము లేఖనాలలో చదువుతాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అబ్రహాము కరువు కాలములో స్వదేశాన్ని విడిచి ఐగుప్తుకు వెళితే నష్టం జరగలేదు, ఇస్సాకుకు జరగలేదు, యాకోబుకు జరగలేదు, ఇశ్రాయేలీయులకు జరగలేదు. కానీ స్వదేశాన్ని విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన ఎలీమెలెకుకు ఎందుకు నష్టం జరిగింది? మనం జ్ఞాపకం చేసుకుందాం. కరువు అనేది దేవుని అనుమతి లేకుండా ఎవరికి కరువు రాదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కరువు వచ్చింది అంటే దాని వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలి. కరువు వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలి. లేదు, కరువు కాలములో జరగబోయే నష్టాన్నైనా కూడా మనము అనుభవించాలి. స్తోత్రం. దేవుని యొక్క చిత్తమును ఎవరును కూడా వ్యతిరేకించడానికి వీలు లేదు. కరువు వచ్చింది అంటే దేవుని అనుమతితోనే కరువు వచ్చింది. కానీ ఆ కరువు కాలములో దేవుని అనుమతి చేతనే నువ్వు పోషింపబడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తము లేకుండా, దేవుని అనుమతి లేకుండా ఎవరు ఎక్కడకు కరువు కాలంలో పోషింపబడదామని వెళ్ళడానికి వీలు లేదు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము వెళ్ళినా, ఇస్సాకు వెళ్ళినా, యాకోబు వెళ్ళినా, ఇశ్రాయేలీయుల జీవితంలో మనము చూసిన వాళ్ళందరూ కూడా దేవుని చిత్తాను ప్రకారంగానే వారు స్వదేశాన్ని విడిచి పరాయి దేశానికి కరువు కాలంలో పోషింపబడడానికి వెళ్ళారు. స్తోత్రం. అబ్రహాముతో వెళ్ళాడు దేవుడు, ఇస్సాకుతో వెళ్ళాడు, యాకోబుతో కూడా వెళ్ళాడు. కరువు కాలములో వాళ్ళందరినీ పోషించాడు. ఏ హాని జరగకుండా కాపాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ కేవలం ఈ మోయాబు ప్రాంతానికి వెళ్ళిన ఇదిగో ఈ యొక్క కుటుంబాన్ని గురించి మనం చదువుతాము. వారు పేర్లు ఏం పేరంట? ఎలీమెలెకు, భార్య పేరు నయోమి, మూడవ పేరు అతని కుమారుల పేరు, ఇద్దరు పేర్లు, ఒకటి పేరు మహులోను, రెండవ వారైన కిల్యోను. వారు యూదయ బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కరువు వచ్చింది కనుక ఆ స్వదేశాన్ని విడిచి పరాయి దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళడం తప్పంటారా? మొమ్మాటికి తప్పు అనడానికి వీలు లేదు. ఎందుకయ్యా అంటే అబ్రహాం వెళ్ళాడు, ఇస్సాకు వెళ్ళాడు అని చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళు వెళ్తే తప్పు లేదు కదా, మరి వీళ్ళకి ఎందుకు ఇంత శిక్ష జరిగింది అంటే మనమందరం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. కరువు రావడానికి దేవుని నమ్మిన బిడ్డలకు గొప్ప ఘనత కలగాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకునండి, అబ్రహాము దినములలో కరువు వచ్చింది, అబ్రహాము దేశములో కనపరచబడ్డాడు. స్తోత్రం.
ఇస్సాకు దినములలో కరువు వచ్చింది. ఇస్సాకు దినములలో కరువు వస్తే, ఇస్సాకు దినములలో వచ్చిన ఆ కరువు కాలములో ఇస్సాకు మిక్కిలి గొప్పవాడుగా జనులకు కనబడ్డాడు. స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకునండి, యాకోబు యొక్క జీవితంలో కూడా ఏమొచ్చిందంట? గొప్ప కరువు వచ్చింది. కానీ ఆ గొప్ప కరువు కాలంలో యాకోబు కుమారులందరికీ గొప్ప పేరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కరువు కాలములో కూడా దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని నిర్ణయ చిత్తం ఏమిటంటే, దేవుని ప్రజలకు కరువు కాలములో గొప్ప ఘనత కలగాలని దేవుని ఉద్దేశం. స్తోత్ర. ఇది కరువు కాలములో దేవుడు తన ప్రజలకు ఘనత కలిగించడానికి దేవుడే వారిని ఆ ప్రాంతము నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళమని దేవుడే వారికి ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసింది, ఇశ్రాయేలీయులందరూ కూడా, అనగా జీవము కలిగిన దేవుని ప్రజలందరూ కూడా, యూదయ దేశములోని బెత్లెహేములో ఉన్న వారందరూ కూడా దేవుని ప్రజలుగా గుర్తింపబడ్డారు. వీళ్ళదే దేశం అంట? ఇశ్రాయేలు దేశం. లేకపోతే యూదయ ప్రాంతములో ఉన్న ప్రజలు అంటే దేవునిని స్తుతించే ప్రాంతములో ఉన్నారు, దేవునిని ఆరాధించే ప్రాంతములో ఉన్నారు, దేవునిని ఘనపరిచే ప్రాంతములో ఉన్నారు. దేవునిని ఆరాధన చేసేవారు, దేవునిని ఘనపరిచేవారు, దేవునిని మహిమపరిచేవారు వీరు ఇప్పుడు భయంకరమైనటువంటి కరువును అనుభవించాల్సి వచ్చింది. ఈ కరువు ఎందుకు వచ్చింది అంటే, మనము ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మీరు ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాన్ని మనం చదివితే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఇశ్రాయేలీయులకు రాజు లేడు. రాజు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటారు? రాజు లేకపోతే అందరూ క్రమము తప్పి, రాజును గనుక లేకపోతే జనులందరూ కూడా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అదే మాట మనకు బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనుక ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చి, ప్రతి వాడును తన ఇష్టానుసారం. ఎప్పుడైనా చూడండి, ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ ఏముండదు అంటే క్రమము అనేది ఉండదు. క్రమం ఉండదు, మర్యాద అనేది ఉండదు. క్రమము లేని చోట, మర్యాద లేని చోట ఐక్యత ఉండదు. ఐక్యత లేని చోట ఆశీర్వాదమును ఉండదు. ఆశీర్వాదమును లేకపోతే ప్రజలకు శాశ్వత జీవము కలగదు, దొరకదు. ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. ఆశీర్వాదానికి బదులు వ్యతిరేకత ఉందనుకోండి, ఆశీర్వాదానికి బదులు కరువు ఉందనుకోండి, కరువు ఎక్కడ ఉందో అక్కడ మరణపు కేకలు వినబడతాయి. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల జీవితంలో ఈ న్యాయాధిపతులు ఏలిన దినములలో ఎందుకు దేశములో దేవుని ప్రజలు ఉండేటటువంటి దేశంలో ఈ కరువు వచ్చిందయ్యా అంటే, ఆ దినాలలో ఉన్న వారందరూ తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను కనుక ఆ దేశములో కరువు సంభవించెను. కరువు ఎందుకు వచ్చింది? ఎవడి ఇష్టం వాడు నెరవేర్చడానికి కుదరదు. కరువు ఎందుకు వచ్చింది అంటే, అందరిని చక్కపరచడానికి కరువు వచ్చింది, అందరిని క్రమములో పెట్టడానికి
ప్రపంచానికి వచ్చినటువంటి ఇప్పుడు ఆ దేశములో ఉన్న ప్రతి వాడు గుణపరచబడాలి, క్రమపరచబడాలి, సరి అయిన మార్గములో నడవాలి, తిన్నని మార్గములో నడవాలి, జీవ మార్గములో నడవాలి, సత్య మార్గములో నడవాలి. ప్రతి వాడును కూడా ఇరుకైన మార్గములోనే నడవాలి. స్తోత్ర. కానీ ఏ మార్గం ఇష్టం లేదంట? ఇరుకు మార్గం ఇష్టం. ఇరుకు మార్గములో నడిచేవారు కొందరే, విశాలమైన మార్గములో నడుచువారు అనేకులు కనబడుతున్నారు. అందుకే దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకున్నాను, కరువును ఎందుకు దేవుడు న్యాయాధిపతుల దినములలో కరువు ఎందుకు పంపించాడంటే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కనుక, వాళ్ళ ఇష్టం కాకుండా దేవుడి ఇష్టం నెరవేర్చడానికి దేవుడు కరువును పంపించాడు. ఈ కరువుకు అందరూ అనుభవించాలి. కరువును ఏం చేయాలంట? కరువును అందరూ అనుభవించాలి. మీరు అబ్రహాము దినములలో కరువు వచ్చింది, ఇస్సాకు దినములలో కరువు వచ్చింది, యాకోబు దినములలో కరువు వచ్చింది, ఇశ్రాయేలీయులైన మోషే కాలములో కరువు వచ్చింది. కానీ వారు కరువును అనుభవించకుండా దేవుడే వారిని కరువు నుండి తప్పించాడు, కరువు నుండి కాపాడాడు. కరువు కాలములో ఆకలి చేత తల్లడిల్లకుండా వారిని, ఆకలి చేత తల్లడిల్లిపోతున్న వారిని ఆ కరువు కాలములో వారిని పోషించుచు వచ్చాడు. స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే వారు ఈ కరువును అనుభవించాలి. స్తోత్ర. హల్లెలూయా. ఈ కరువును ఏం చేయాలంట? ఈ కరువును దేవుని ప్రజలైన వారు, దేవుని చేత పంపబడినటువంటి ఈ కరువును ఖచ్చితంగా అనుభవించాలి. కానీ అందులో ఆ ప్రాంతములో దేవుడు పంపిన కరువు నుండి తప్పించుకుందామని, దేవుడు పంపిన కరువు నుండి కాపాడబడదామని, దేవుడు పంపిన శిక్ష నుండి తప్పించుకుందామని, దేవుడేమో శిక్షను, ఈ శిక్ష అందరికీ, ఈ కరువు అందరూ అనుభవించాలి, ఈ కరువు కాలములో కలగబోయే ఈ శిక్ష అందరికి జీవిత కాలం గుర్తుండిపోవాలి అని దేవుడు పంపిస్తే వాళ్ళేమో శిక్షను తప్పించుకుందామని, కరువును తప్పించుకుందామని వాళ్ళు వాళ్ళ స్వదేశము అనబడిన బెత్లెహేమును విడిచి వాళ్ళు ఎక్కడికి పోయారంట? మోయాబునకు వెళ్ళారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దొంగల చేతుల్లో చిక్కి, చావ కొట్టబడి దోచుకునబడిన వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెరూషలేము నుండి ఒకడు యెరికోకు దిగిపోతున్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం బైబిల్ లేఖనాలలో. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జీవము కలిగిన దేవుని పట్టణములో ఉండవలసినటువంటి ఈ యొక్క ఎలీమెలెకు, దేవుని శాసనములు కలిగినటువంటి పట్టణములో ఉండవలసినటువంటి ఈ ఎలీమెలెకు దేవుడు పంపించిన ఆశీర్వాదాన్ని అనుభవించిన ఇతడు దేవుడు పంపిన శిక్ష కూడా అనుభవించాలి కదా. అనుభవించాలా వద్దా? భక్తులు ఏమన్నాడు? దేవుడు కలుగజేసినది ఏదైనా మనము అనుభవించక తప్పదు కదా. మంచి అయితేనేమో అనుభవిస్తామా, కీడైతేనేమో అనుభవింప తగదా? సమృద్ధి కలిగిన మనము సమృద్ధిగా ఉన్నంతసేపు ఏమో దేవునిని స్తుతించడం న్యాయమా? ఇదిగో ఇప్పుడు దేవుడు మనకు పరీక్ష కోసమై ఈ స్థితిని కలుగజేస్తే దీనిని అనుభవింప తగదా? నీవు బుద్ధి లేని దానవుగా మాట్లాడుతున్నావు అన్నట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనకు ఈ వాక్యమును జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడే సమస్తమును తీసుకునేవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయములో నందైనను యోబు భక్తుడు దేవునిని మహిమపరిచాడు. ఆయన ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రం,
ఆయన తీసుకున్నందుకును కూడా స్తోత్రమే చెప్పగలిగారు. హల్లెలూయా. ఎవరమైనా మేలు మేలు దేవుని వలన మేలు అనుభవించుటకు ఇష్టపడుతున్న మనము దేవుని వలన కలిగేటటువంటి శిక్షను కూడా మనము అంతే అంగీకారముతో అంగీకరించి లోబడవలసిన వారముగా మనం పరిశుద్ధ లేఖనాలలో కనబడుతుంది. మీరు ఒక్కసారి 2వ అధ్యాయము యోబు గ్రంథం 10వ వచనాన్ని చూడండి. మూర్ఖురాలు మాట్లాడునట్లు మాట్లాడుచున్నాం, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా. మేలును మనము అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప. ఇది దేవుని పట్టణములో మేలు అనుభవిస్తున్నాం. ఈ దేవుని పట్టణములో మనం అందరము సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నాం. ఇది దేవుని పట్టణములో ఆకలి లేదు. ఈ దేవుని పట్టణములో తప్పిక లేదు. ఈ దేవుని పట్టణములో మనము సుఖ శాంతులతో బ్రతుకుతున్నాం. కానీ ఇట్లాంటి పట్టణములోనికి భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో దేవుని పట్టణములో మేలును అనుభవించిన దేవుని ప్రజలు కరువు వచ్చిందని అది అనుభవింప తగదా? ఏమని? దేవుడు కోరుకున్న పట్టణములో మేలు అనుభవించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ శ్రమతో కూడిన ఆ కరువును కూడా అనుభవించాలి కదా. అని వాళ్ళు ఏం చేశారంటే, మేలున్నంతసేపు, మేలుకరమైన పరిస్థితి ఉన్నంతసేపు ఆ బెత్లెహేములో ఉన్నారు. ఎప్పుడైతే కరువు వచ్చిందో అక్కడ నుండి వారు మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. అది దేవునికి నచ్చలేదు. వారిని సరిచేయడానికి, వారికి నేను జ్ఞానోదయం కలుగజేయడానికి, ఇదిగో సమాజంలో వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి వారిని నేను కొంచెం కరువుతో నేను బాధించితే వాళ్ళు బాధ తట్టుకోలేక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంట? నన్ను విడిచి, నా దేశాన్ని విడిచి, నా ఆజ్ఞను విడిచి, నా చిత్తాన్ని విడిచి, ఇదిగో వారు నన్ను విడిచి వెళ్ళిపోయారు అని దేవుడు, పరలోకమందున్న దేవుడు బాధపడిన సందర్భాన్ని మనము ఈ లేఖనాలలో చూస్తాం. గమనించండి, దేవుడు మన ఎడల సంకల్పించిన అనుమతి చిత్తమునైనను, రెండవది నిర్ణయ చిత్తమునైనను ఖచ్చితంగా మనము అనుభవించి తీరాలి. స్తోత్ర. ఏ చిత్తం అంట? అనుమతి చిత్తమైనను నిర్ణయ చిత్తం. ఇప్పుడు అబ్రహాము దినములలో కరువు వచ్చింది, కానీ ఆ కరువు కాలములో స్వదేశములో ఉన్న కరువును తప్పించుకోవడానికి దేవుడిచ్చిన అనుమతి చిత్తము చొప్పున అతడు ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ ఇక్కడ రూతు గ్రంథములో 1వ అధ్యాయములో చదివినటువంటి ఆ మాటల్లో దేవుని నిర్ణయ చిత్తం ఏమిటంటే, వారు కరువును అందరూ అనుభవించి దాని వలన గుణపాఠము నొందాలి. ఇది దేవుని చిత్తం. ఏ చిత్తం అంటే ఇది? నిర్ణయ చిత్తము. స్తోత్రం. ఒకటేమో అనుమతి చిత్తం, రెండవది నిర్ణయ చిత్తం. అంటే అనుభవించాలి అని దేవుడు తన నిర్ణయ చిత్తములో రాసి పెట్టితే ఇక మనం తప్పించుకోవటం అనేది తప్పవుతుంది. అనుమతి ఇస్తే కూడా, వెళ్ళు నాయనా అని అనుమతి ఇస్తే కూడా వెళ్ళకపోవడం తప్పవుతుంది. నిర్ణయ చిత్త ప్రకారం ఉండమంటే ఉండకుండా వెళ్ళడము తప్పవుతుంది. మీరు జ్ఞాపకం చేసుకునండి, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు కదండి, వాళ్ళ మీదకి శిక్ష రాలేదు. ఇదిగో ఈ యొక్క ఎలీమెలెకు కుటుంబానికి మాత్రమే శిక్ష వచ్చింది అంటే దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, దేవుని నిర్ణయ చిత్తమును వారు ఉల్లంఘించారు. హల్లెలూయా. దేవుని నిర్ణయ చిత్తమును వారు ఉల్లంఘించారు గనుక వారి జీవితంలో వారు శిక్ష
శిక్షను అనుభవించిన వారినిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత, మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం కాపురం ఉన్నారు. కొద్ది కాలమైన తర్వాత అతని భర్త నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఐగుప్తు ఆ మోయాబు ప్రాంతానికి వారు వెళ్ళిన తర్వాత వెళ్ళింది ఎంతమంది అంట? 4 వెళ్ళారు. ఎలీమెలెకు, అతని భార్య అయిన నయోమి, పెద్ద కుమారుడు మహలోను, చిన్న కుమారుడు కిల్యోను, 4 వెళ్ళారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? దేవుడు కోరుకున్న ప్రాంతం అనబడిన బెత్లెహేము నుండి, దేవుని నిర్ణయ చట్ట ప్రకారము జరిగించవలసినటువంటి దేవుని ప్రాంతము నుండి శాపగ్రస్తమైన మోయాబు ప్రాంతానికి వారు వెళ్ళారు. 4 వెళితే మొట్టమొదటగా భర్త చనిపోయాడు. ఏం ఆశించి ఇక్కడికి వచ్చారు? స్వదేశాన్ని విడిచి మోయాబు ప్రాంతానికి ఏమి ఆశపడి వచ్చారు? అయ్యో, ఈ స్వదేశంలో కరువు ఉంది, ఈ స్వదేశంలో చచ్చిపోతాము, మనం బ్రతుకుదామని వలస వెళ్ళారు. పరాయి దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన రాకూడని కీడు, రాకూడని మరణము ఎలీమెలెకుకు రానే వచ్చింది. ఇప్పుడు నయోమి ఏం చేయాలి చెప్పండి? మార్పు చెందాలా? మారు మనసు పొందాలి కదా. అయ్యో, నా దేవుని పట్టణాన్ని విడిచాను, నా దేవుని ఆజ్ఞను విడిచాను, నా దేవుని నిర్ణయ చిత్తమును విడిచిపెట్టాను. ఏదో నా సొంత ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చి బ్రతుకుదాం అనుకున్నాము, కానీ నా భర్త చనిపోయాడే అని అప్పటికైనా ఆమె పశ్చాత్తాపడి మారు మనసు నుండి మరలా దేవుని పట్టణములోనికి వస్తే కనీసం కుమారులైనా బ్రతికే వాళ్ళేమో. ఆమె అక్కడికి వెళ్ళలేదండి. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె మోయాబులోనే ఉంది. ఆ మోయాబులో తన 2 కుమారులకు మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. ఒకదాని పేరేమో ఓర్పా, రెండవ దాని పేరేమో రూతు. వారు ఇంచుమించు ప్రతి సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత 10 సంవత్సరాలు అయింది, కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళకి చూడండి, బైబిల్ గ్రంథం మనకి తేటగా చెప్తున్నాం. దేవుడు తన నిర్ణయ చిత్తములో ఉన్న వారికి దేవుడు చెప్పిన మాట మీరు ఫలించాలి, అభివృద్ధి నొందాలి, భూమిని నిండించాలి, దానిని వశపరుచుకోవాలి, మీరు పరిపాలించే స్థితికి రావాలని దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇంత జరిగిన ఒక భర్త చనిపోయాడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పెళ్లిళ్ళైపోయాయి, కుమారులకు సంతానమును కలగలేదు. ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడే నివసించారు, కానీ వారి జీవితాలలో దేవుని ద్వారా ఫలభరితమైన అక్కడ ఉన్న 2 కుమారులు కిల్యోనును మహలోనును ఇద్దరును చనిపోయారు. కాగా ఆ స్త్రీ తను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిది ఆయను. వారికి ఆహారం ఇచ్చుటకు దేవుడు తన ప్రజలను జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో విన్నెను. స్తోత్రం. హల్లెలూయా. ఏం విన్నదంట? నేను ఏ దేశాన్నైతే విడిచిపెట్టి వచ్చానో, నేను ఏ దేవునినైతే విడిచిపెట్టి వచ్చానో, నేను ఏ ప్రాంత ప్రజలనైతే
సమృద్ధిగా ఇచ్చాడు అన్న వార్త ఇదిగో మోయాబులో ఉన్నటువంటి నయోమికి వినపడింది. కానీ అప్పటికి జరగవలసిన కీడ ఇంత జరిగింది. ఏం కీడు? ఏమండి, ఏం కీడు? భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ముగ్గురు మిగిలారు, ముగ్గురు పోయారు. ముగ్గురు మిగిలారు. ఇప్పుడు దీవెన అంటే ఏంటి? ముగ్గురు, ఇంకొక ముగ్గురు అయితే దీవెన, ముగ్గురులో ఒకటిన్నర అయితే దీవెన. ఒకవేళ ఏది దీవెన అంట? పెరగటము దీవెన, తరిగిపోవటం శాపం. ఇక్కడ చూడండి, దేవుని పట్టణములో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఆశీర్వాదం కలిగింది. వారికి కరువు కలిగింది కానీ వారు చావలేదు. వీరేమో కరువు నుండి దేవుని నిర్ణయ చిత్తమును తప్పించుకుందామని ఆ స్వదేశాన్ని, దేవుడు కోరుకున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళారు గనుక వీళ్ళకేమో మరణము కలిగింది. దేవుళ్ళారా, ఈ రాత్రి కాలపు వేళ మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, మన జీవితాలలో కరువు వంటి ఏ శ్రమలు వచ్చినా, శ్రమలలో నీవు దేవుని కొరకు లోబడగలిగితే, దేవుని చిత్తము కొరకు, దేవుని అనుమతి చిత్తము కొరకు, దేవుని నిర్ణయ చిత్తము కొరకు నీవు గ్రహింపు కలిగి, వివేకం కలిగి, దేవునిని విడవక నువ్వు నడవగలిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను ఘనునిగా చేస్తాడు. స్తోత్రం. అబ్రహామును ఆశీర్వదించి గొప్పగా చేసిన దేవుడు, ఇస్సాకును గొప్పగా చేసిన దేవుడు, యాకోబును గొప్పగా చేసిన దేవుడు, మోషే నాయకత్వం క్రింద ఇశ్రాయేలీయులను వర్ధిల్ల చేసిన దేవుడు. ఎవరైతే నీ జీవితంలోకి వచ్చిన ఏ సమస్య అయినా సరే, వారి జీవిత దినాలలో కరువు అనే సమస్య వచ్చింది. నీకు కరువు కాకపోవచ్చు, ఇంకొక సమస్య అయి ఉండొచ్చు. నీకు అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు. నీకు ఏ సమస్య? అనారోగ్య సమస్య అయి ఉండవచ్చు. నీ అనారోగ్య సమస్యలో నీవు ఎవరిని హత్తుకొని ఉండాలి, ఎవరిని వెంబడించాలి, ఎవరి మీద నీ విశ్వాసాన్ని కలిగి నువ్వు బ్రతకాలి అంటే జీవము కలిగిన దేవునిని మాత్రమే కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి రాజు గారి పేరు మనము గ్రహిస్తాము. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలో నుండి కింద పడి రోగి అయిపోయాడట. రోగం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు కానీ రోగం తగ్గడం లేదు. ఏమంటే రోగము తగ్గటం లేదు. అతడు చూడండి, అతనికి ఆ రోగం తగ్గకపోయేసరికి అతడు జీవము కలిగిన దేవుని యందలి విశ్వాసం కలిగి బ్రతకవలసిన అతడు దేవుని మీద విశ్వాసం తొలగించుకొని ఒక దేవత మీదకి విశ్వాసం చేశాడు. ఆ దేవత పేరు ఏంటంటే ఎక్రోను దేవతయగు బయలుజెబూబు నొద్దకు వెళ్ళాడు. జీవము కలిగిన దేవునిని ఆరాధన చేసి, జీవము కలిగిన దేవునిని వెంబడించాల్సినటువంటి ఈ రాజు ఆ రోగమును దేవుని పేరిట అనుభవిస్తే ఎంత బాగుండునో. దేవుడే నన్ను అభివృద్ధి పరిచాడు, దేవుడే నా జీవితంలో ఈ స్థితిని ఇచ్చాడు, దేవుడే నా జీవితంలో ఏది కలుగ చేసిన ఆశీర్వాదమైనను ఏమండి కీడైనను మేలైనను దేవుని చిత్తము లేకుండా నా జీవితంలో ఏది జరగదు, ఆ దేవునికే నేను విధేయత చూపుతాను అనుకుంటే అతడు నిశ్చయంగా బ్రతికేవాడు. కానీ అతడు జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టి బయలుజెబూబు నొద్దకు పోయినందునంట అతన్ని గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. అతడు ఎక్కిన మంచము నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణము
స్థిరమవుదువు అని అతనికి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. స్తోత్ర, హల్లెలూయా. ఏమండి, జీవము కలిగిన దేవుడు నిన్ను స్వస్థత పరచలేడని జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టి నువ్వు వేరొక దేవత యొద్దకు వెళ్ళి దేవుని నామాన్ని నువ్వు అవమానపరుస్తావా? నువ్వు ఇంత అజ్ఞానముగా ప్రవర్తించితివి కనుక నువ్వు ఎక్కిన మంచము దిగకుండా నిశ్చయముగా మరణము. చూసారా, రోగాలు వస్తే రోగాన్ని మనము అనుభవించాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదియును లేదు. అనుభవించాల్సిన రోజులు అనుభవించకుండా లేట్ అవుతుంది, ఇంకా నేను అనుభవించలేను. కానీ చూడాల, కొందరికేమో మంత్రాల మీద, కొందరికేమో దిగదుడుపుల మీద. దిగదుడుపు అంటే తెలుసా? ఏమండి, దేవరుల దగ్గరికి వెళ్తే దిగదుడుపులు వచ్చేస్తాయి. మంత్రగాడి దగ్గరికి వెళ్తే వాడు చేయాల్సిందే చేస్తాడు. కొందరు మంత్ర బలము వైపుకు వెళుతున్నారు, కొందరేమో ఇతర దేవతల బలము వైపునకు వెళుతున్నారు, కొందరేమో సోది చెప్పించుకుంటున్నారు, కొందరేమో రకరకాలుగా ఏమంటే లోకంలోని ఆచారాల వైపు పరుగులెత్తుతున్నారు. వాటన్నింటి విషయంలో దేవుడు రోషం కలిగి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను స్వస్థత పరుచువాడనై ఉంటే నన్ను విడిచిపెట్టుట నీకు ఇది న్యాయమా? నేను నిన్ను స్వస్థత పరుచువాడనైతే నన్ను విడిచిపెట్టి వేరొకని వైపునకు వెళ్ళుట ఇది నీకు న్యాయమా? ఈ గాయమును రేపిన వాడును నేనే, నీ గాయమును కట్టువాడను కూడా నేనే. స్తోత్ర. రేపేవాడు దేవుడే, కట్టేవాడు దేవుడే, కరువు రప్పించేవాడు దేవుడే, కరువు కాలములో పోషించే దేవుడును ఆయనే. ప్రతి మనుషుడు, అబ్రహాం అయినా, ఎలీమెలెకు కుటుంబమైన, ఇస్సాకు కుటుంబమైన, ఎలీమెలెకు కుటుంబమైన, ఇదిగో మోషే నాయకత్వంలో నడిచిన ప్రజలైనా, ఇదిగో షోమ్రోను రాజు అయినటువంటి ఇదిగో ఈ యొక్క అహజ్య అయినా, ఎవ్వరమైనా మనమందరం దేవుని చిత్తానికి లోబడి బ్రతకాలి. హల్లెలూయా. దేవుని నిర్ణయ చిత్తములో మనము ఏమి అనుభవించి తీరాలో అది ఖచ్చితంగా మనము అనుభవించాల్సిందే. నేను ఈ భక్తిలో నిలబడలేను, ఈ భక్తిని విడిచిపెడతానంటే, ఈ భక్తిని విడిచిపెట్టి దేవునిని, జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టి మనము ఎక్కడకు పారిపోయినా మనకు క్షేమము కలుగదు. హల్లెలూయా. నువ్వు కరువు కాలములో ఉంటే, కరువు కాలములో దేవుడు నిశ్చయంగా నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. నువ్వు రోగములో ఉంటే, నీ రోగ కాలములో దేవుడు నిన్ను ఖచ్చితంగా దర్శిస్తాడు. హల్లెలూయా. నీవు అవమానపడే పరిస్థితులలో ఉంటే, నీ అవమాన కాలములో దేవుడు నిశ్చయంగా నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. నీవు చెరసాలలో వేయబడితే, చెరసాల కాలములో దేవుడు నిన్ను నిశ్చయంగా దర్శిస్తాడు. స్తోత్ర. యోసేపును, చెరసాలలో ఉన్న యోసేపును దర్శించలేదా? ఏమండి, కరువు కాలములో ఉన్నప్పుడు తన భక్తులైన వారిని దేవుడు దర్శించలేదా? ఇప్పుడు కరువు వచ్చిందని దేవుని విడిచిపెడతామా? అవమానం కలిగిందని దేవుణ్ణి విడిచిపెడతామా? రోగం వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతామా? మనము ఏది అనుభవించాలని దేవుడు నిర్ణయించి పెట్టాడో మనము ఎవరమైనా అనుభవించి తీరాలి. స్తోత్ర. ఇక్కడ నేను అనుభవించటం నాకు కుదరదు, నా వల్ల కావటం లేదు, కాబట్టి నేను ఇంకొక ప్రాంతానికి వెళతాను అంటే దేవుడు ఊరుకోడు. బెత్లెహేమును విడిచి, స్వదేశాన్ని విడిచి నువ్వు ఇంకా ఏ మోయాబు ప్రాంతానికి వెళ్ళడానికి వీలు లేదు. ఏ శ్రమ అయినా, ఏ అవమానమైనా, ఏ రోగమైనా, ఏ కరువైనా
లోబడించాల్సిన చోట ఖచ్చితంగా లోబడి అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళారు కనుక వారి కుటుంబం నష్టపోయింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అహజ్యా ప్రవర్తించాడు కనుక ఎక్కిన మంచము దేవుని చిత్తానికి లోబడిన మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హిజ్కియా మరణంతో బాధపడుతున్నాడు, దేవుని చిత్తం కోసం ప్రార్థించాడు. ఏం జరిగింది? దేవుడు ఇంకను 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. స్తోత్ర. దేవుని చిత్తానికి మనము లోబడాలి. సమస్య ఏదైనా సరే, కరువైనా సరే, రోగమైనా సరే, అవమానమైనా సరే, ఇంకా ఏదైనా సరే, నువ్వు మాత్రం దేవుని కొరకు బ్రతికితే కరువు కాలము నుండి తప్పిస్తాడు, రోగ కాలము నుండి తప్పిస్తాడు, మరణకర స్థితిలో నుండి తప్పిస్తాడు. నీ జీవితంలో సమాజంలో నిన్ను గొప్పగా ఉంచుతాడు. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. సమాజంలో దేవుని కొరకై మనము గొప్పగా నిలబడుటకు దేవుడు మనకందరికి తోడుగా ఉండి, అబ్రహాముకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడై నడిపించును గాక.